30 నిమిషాల్లోనే ఢిల్లీ నుంచి జైపూర్ ప్రయాణం. భారతదేశపు మొదటి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధమవుతోంది. సుదూర ప్రయాణానికి అత్యంత వేగవంతమైన రవాణా వ్యవస్థగా హైపర్ లూప్ కు పేరుంది. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే ఉన్న ఈ రవాణా వ్యవస్థ ఇప్పుడు ఇండియాలో త్వరలో అందుబాటులోకి రానుంది. అయితే ఈ ప్రాజెక్ట్ ఎలా పనిచేస్తోంది? ఇందుకు కేంద్రం ఏం చేస్తుంది? ఈ ప్రాజెక్టు వెనుక అసలు లక్ష్యమేంటో తెలుసుకుందాం. రైల్వే మంత్రిత్వ శాఖ సపోర్ట్తో ఐఐటి మద్రాస్ 422 మీటర్ల మేర మొట్టమొదటి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ ను ఇండియా అభివృద్ధి చేసింది. ఈ ట్రాక్ ద్వారా కేవలం 30 నిమిషాల్లోనే 350 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. అంటే ఢిల్లీ నుంచి జైపూర్ మధ్య 300 కిలోమీటర్లు ప్రయాణం అరగంట కంటే తక్కువ సమయంలో చేయొచ్చు. ఇదే నిజమైతే రవాణా వ్యవస్థలో కొత్త అద్భుతం ఆవిష్కృతం అయినట్టే. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఐఐటి మద్రాస్ సాయంతో కేంద్రం ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించిందని ఆయన చెప్పారు. విద్యా సంస్థ మేధస్సును వినియోగించుకుని తాము ఈ రవాణా ప్రాజెక్టును ప్రజలకు త్వరలో అందుబాటులోకి తేబోతున్నామని ఆయన చెప్పారు. రైల్వే మంత్రిత్వ శాఖ ఇందుకు సంబంధించి నిధులు అందించగా ఐఐటి మద్రాస్ క్యాంపస్లో దీన్ని రూపొందించారు. మొత్తం వ్యవహారంపై కేంద్ర మంత్రి వైష్ణవ్ హర్షం వ్యక్తం చేశారు. సాంకేతికతను క్షుణ్ణంగా పరీక్షించి సిద్ధంగా ఉంచిన తర్వాతే భారతీయ రైల్వేలు తొలి వాణిజ్య ప్రాజెక్టును ప్రారంభిస్తాయని కేంద్ర మంత్రి వైష్ణవ్ తెలిపారు. 4050 కిలోమీటర్ల మేర వాణిజ్య రవాణా కోసం ఉపయోగించాలని చూస్తున్నామని చెప్పారు. నాలుగు 422 మీటర్ల మొదటి పార్ట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో ముందడుగు పడిందన్నారు. ఇప్పటికే ఇందుకోసం 2 గ్రాంట్ను రిలీజ్ చేశామన్నారు. ఇప్పటికే కేంద్రం పూర్తి సాయం చేసిందని, మరో $1 మిలియన్ అంటే మరో 9 కోట్ల రూపాయల వరకు ఇచ్చేందుకు తాము సిద్ధమన్నారు. హైపర్ లూప్ ప్రాజెక్టును మరింత అభివృద్ధి చేయడం కోసం త్వరలోనే గ్రాంట్ విడుదల చేస్తామన్నారు. త్వరలోనే తొలి వాణిజ్య ప్రాజెక్టును పట్టాలెక్కించాలని రైల్వే శాఖ యోచిస్తోంది. అసలు హైపర్ లూప్ ట్రాక్ అంటే ఏంటన్నది ఎంతో ఆసక్తికర విషయం. హైపర్ లూప్ అనేది 5 తరహా రవాణా విధానం. దూర ప్రాంతాలకు హైపర్ లూప్ అత్యంత వేగవంతమైన రవాణా వ్యవస్థ. వాక్యూమ్ ట్యూబ్లలోని ప్రత్యేక క్యాప్సిల్స్ ద్వారా రైళ్లను స్పీడ్గా ప్రయాణించేలా చేయడమే ఈ టెక్నాలజీ రహస్యం. వాక్యూమ్ ట్యూబ్లో విద్యుదయస్కాంతంగా లెవిటేటింగ్ ప్యాడ్ను కలిగి ఉంటుంది. లీనియర్ ఎలక్ట్రిక్ మోటార్ కారణంగా క్యాప్సిల్స్ అధిక వేగంతో ట్రాక్ పైకి జెట్ స్పీడ్తో దూసుకెళ్తాయి. హై స్పీడ్ రైలును వాక్యూమ్ ట్యూబ్లో గంటకు 1000 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించడానికి అనుమతిస్తుంది. రైళ్లు ఇంత అధిక వేగాన్ని చేరుకోవడానికి కారణం ఏంటంటే అవి వాక్యూమ్ ట్యూబ్లో విద్యుదయస్కాంతంగా లెవిటేటింగ్ ప్యాడ్లు భాగంగా ఉంటాయి. ప్రస్తుతం మనం వినియోగిస్తున్న సాంప్రదాయ రైలు పట్టాల నుంచి రాపిడిని అలాగే గాలి లాగడాన్ని తొలగిస్తుంది. ఇది విమానం కంటే 2 వేగంతో కదులుతుంది. తక్కువ విద్యుత్ వినియోగం, 24 గంటలు పనిచేసేందుకు పవర్ బ్యాకప్ సదుపాయం కూడా ఉంది.